బ్రెడ్‌తో టేస్టీ అయిన ఎగ్ పఫ్‌ని ప్రిపేర్ చేసుకుందామా? దీనికోసం 5, 6 కోడిగుడ్లను ఉడికించేసేసుకొని, దీంతో పాటు 3 ఉల్లిపాయలు కోసి పెట్టుకోండి. స్టవ్ వెలిగించుకొని బాండీలో 1 టేబుల్ స్పూన్ నూనె, ఉల్లిపాయలు వేసుకొని మెత్తగా మగ్గించేసేసుకొని, దీంట్లోనే ఒక పచ్చిమిరపకాయ, టేస్ట్‌కి తగినంత సాల్ట్, చిటికెడంత పసుపు, పావు టేబుల్ స్పూన్ కారం, పావు టేబుల్ స్పూన్ దాకా అల్లం వెల్లుల్లి పేస్ట్, పావు టేబుల్ స్పూన్ ధనియాల పొడి, చిటికెడంత చాట్ మసాలా వేసేసుకొని దీన్నంతా బాగా మిక్స్ చేసేసుకొని ఫైనల్‌గా కొత్తిమీర జల్లేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. కోడిగుడ్లను 2 భాగాలుగా లేదా 4 భాగాలుగా కట్ చేసి పెట్టుకోండి. బ్రెడ్ స్లైసెస్‌ని తీసుకొని చివర అంచున్న పార్టంతా కట్ చేసేసుకొని అప్పడాల కర్రతో పల్చగా స్ప్రెడ్ చేసుకోండి. చిన్న బౌల్‌లో వాటర్ మరియు బ్రష్‌ని పెట్టేసేసుకొని ఈ బ్రెడ్ స్లైసెస్ మీద కర్రీ మరియు ఎగ్‌ని పెట్టేసుకొని చివర అంచంతా కూడా వాటర్‌తో తడుపుకోండి. తర్వాత ఇంకొక బ్రెడ్ స్లైసెస్‌తో నీట్‌గా కవర్ చేసేసుకొని స్టవ్ వెలిగించుకుని బాండీలో 1 టేబుల్ స్పూన్ నూనెను వేసుకొని ఈ బ్రెడ్‌నంతా కూడా దాంట్లోకి వేసుకొని అటు ఇటు తిప్పుకుంటూ మంచి రంగు వచ్చేదాకా వేయించేసేసుకుంటే బ్రెడ్ పఫ్ రెడీ అయిపోతుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి.